హాయ్ అందరికీ వెల్కమ్ టు మోనీ లైఫ్ వ్లాగ్స్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో మీ లైక్ వల్ల మన వీడియో అనేది చాలా మంచిగా రీచ్ వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో నేనైతే బనానాతో 2 రెసిపీస్ చూపిస్తాను అనమాట. ఒకటైతే బేబీ రెసిపీ అండ్ ఒకటైతే మన కోసం మిల్క్ షేక్ లాగా అయితే చేసి చూపిస్తాను. మీకైతే సింపుల్ ప్రాసెస్ అన్నమాట, ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోటే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే బేబీ కోసం ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. బనానా ప్యాన్ కేక్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులోకి అయితే నేను ఫస్ట్ ఒక 2 బనానాస్ అయితే తీసుకున్నాను అండ్ ఒక బూస్ట్ ప్యాకెట్ అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో బూస్ట్ బదులు మనము బెల్లం అయినా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని ఇలా మంచిగా బ్యాటర్ థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దీని తర్వాత ప్యాన్ మీద మంచిగా ఆయిల్ రాసేసి ఇలా ప్యాన్ కేక్స్ లాగా చిన్నగా వేసుకోవాలన్నమాట, చిన్న క్యూట్గా. సో చిన్నగా ఉంటాయి అంటే పిల్లలు ఈజీగా మంచిగా తింటారు ఇష్టంగా. సో నేనైతే సింపుల్గా మా చిట్తలకి ఇలా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చిన. తనైతే చాలా ఇష్టంగా తినది, కానీ ఇవి తిప్పేటప్పుడే కొంచెం ప్రాబ్లం అయింది. కానీ కొంచెం మంచిగా ఫ్రై అయినాక అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. మా చిట్తలు అయితే చాలా ఇష్టంగా తినది, హెల్త్ గిట్ట చాలా మంచిది బనానా. సో మీరైతే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి పెట్టేయండి. అండ్ ఈ ప్యాన్ కేక్స్ ఏంటంటే సింపుల్గా వాళ్ళకి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మంచిగా తినేస్తారనమాట. అసలు ఏడవకుండా చేయకుండా తినేస్తారు. అండ్ ఇంకొక రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అన్నమాట. సో ఇదైతే చాలామంది తెలిసే ఉంటుంది, కానీ నేను కొత్త ప్రాసెస్లో అంటే వేరేగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది గిట్ట చాలా హెల్తీ. బనానా అయితే ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మనకు బనానా అనేది చాలా హెల్తీ. సో ఇది నా కోసం అయితే మిల్క్ షేక్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక బనానా అయితే వేసుకొని అందులో నేనైతే మళ్ళీ బూస్ట్ యాడ్ చేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. హనీ గిట్ట యాడ్ చేసుకోవచ్చు, కానీ హనీ లేకుండే. సో నేనైతే షుగర్ యాడ్ చేసేసిన. అండ్ దాని తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసి ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల అంటే బ్లాక్ కాదనమాట బనానా. సో ఇలా అయితే జ్యూస్ అయితే సింపుల్గా మిల్క్ షేక్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.